ఏ రాష్ట్రంలోనైనా అధికారం చేపట్టాలంటే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. పంజాబ్లో అలాంటి కీలకమైన ప్రాంతమే దోవాబా. ఎప్పుడూ అకాలీదళ కాంగ్రెస్లలో ఒక పార్టీ మాత్రమే ఈ ప్రాంత ప్రజల మద్దతు పొందగా ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీలు పోటీకి దిగడం, అనతి కాలంలోనే ఆప్ పుంజుకోవటం ఈసారి ఫలితాలపై అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక దళితుల ఓట్లు కీలకంగా ఉన్న స్థానాల్లో బీఎస్పీ రంగంలో నిలవటం ఎన్నికల వేడిని మరింత పెంచింది. పంజాబ్లో ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయమనే ముందస్తు సర్వేలు వస్తున్న వేళ దోవాబా ప్రాంతంలో రాజకీయ సమీకరణాలపై కథనం. మాల్వా, మాజా, దోవాబా ఈ మూడు ప్రాంతాల కలయికే పంజాబ్. సట్లెజ్ బియాస్ నదీ మధ్యలో ఉన్న ప్రాంతం దోవాబా. మొత్తం 23 స్థానాలు ఉన్న ఈ ప్రాంతంలో జలంధర్ది కీలక పాత్ర. బీఎస్పీ సైతం ఇక్కడ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ కాస్త చతుర్ముఖ పోటీ అయ్యింది. జలంధర్ జిల్లా పంజాబ్ రాష్ట్రంలోని దోవాబా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందటం వల్ల ఇటీవల కాలంలో జలంధర్ జిల్లాలో నగరీకరణ వేగం పుంజుకుంది. అలాగే పార్టీల పట్ల ప్రజల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాంత ఓటర్ల మద్దతు గట్టెక్కిన రాజకీయ పార్టీలు మారిన పరిస్థితులతో కలవరం చెందుతున్నాయి. దోవాబా ప్రాంతంలో 23 నియోజకవర్గాలు ఉండగా అందులో 9 జలంధర్ నగరం పరిధిలోకి వస్తాయి. అందులో జలంధర్ కేంద్రం, ఉత్తరం, పశ్చిమం, కంటోన్మెంట్, ఆదంపూర్, కర్తార్పూర్, ఫిల్లోర్, నాకుడర్, షాకోట్ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడి ప్రజల్లో మొదటి నుంచి రాజకీయ చైతన్యం ఎక్కువనే చెప్పాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఓటర్లు ఆయా పార్టీలకు మద్దతిస్తారనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం జలంధర్ నగరం పరిధిలోని 9 నియోజకవర్గాల్లో అకాలీదళ్, భాజపా కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటి వరకు అధికారపక్ష కూటమికి పట్టణ ప్రాంతాల్లో పట్టుండగా గ్రామాల్లో కాంగ్రెస్ బలంగా ఉండేది. అయితే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగినందున రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పట్టణ ప్రాంతంలోని మధ్యతరగతి ప్రజలు ఆపు వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం అధికార, ప్రతిపక్షాల్లో గుబులు రేపుతోంది. దోవాబా ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో దళితులు ఉండగా ఈసారి బహుజన సమాజ్వాదీ పార్టీ ఆ ప్రాంతంలో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. పంజాబ్లోని ఇతర ప్రాంతాల్లో పోటీకి దూరంగా ఉన్న బీఎస్పీ దోవాబా ప్రాంతంలో పోటీ చేయడం ద్వారా పంజాబ్ రాష్ట్రంలో పునాదులు వేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే కేవలం దళిత ఓట్లతో విజయం సాధించడం అంత సులువేమీ కాదంటున్న విశ్లేషకులు, దళిత కార్డు పనిచేస్తే ప్రధాన పార్టీ అభ్యర్థులకు పడే ఓట్లు చీలి వాటి విజయ అవకాశాలను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. అంటే దళిత ప్రాబల్యం అధికంగా ఉన్న ఫిల్లోర్, ఆదంపూర్ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ కు బీఎస్పీ పోటీ చేయడం ఇబ్బందికరంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. జలంధర్ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి అకాలీదళ్ తరపున గెలిచిన భారత హాకీ జట్ మాజీ కెప్టెన్ ఫర్గత్ సింగ్ ఈసారి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్నారు. ఓ క్రీడాకారుడిగానే కాకుండా శాసనసభ్యుడిగా కూడా మంచి పేరు సంపాదించిన ఫర్గత్ సింగ్ ప్రజా సమస్యల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా పనిచేస్తారనే ముద్ర వేసుకున్నారు. చెత్త నిర్వహణ పరిశ్రమను కంటోన్మెంట్ ప్రాంతంలో స్థాపించే విషయంలో అకాలీదళ్ పార్టీలోనే ఉండి ప్రభుత్వ నిర్ణయాన్ని ఫర్గత్ వ్యతిరేకించారు. ఈ వైఖరిపై ఆగ్రహించిన అకాలీదళ్ నాయకత్వం సస్పెండ్ చేసినందునే ఫర్గత్ సింగ్ కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున బరిలో ఉన్నారు. बहुत बढ़िया चल रही है, अकेली कैंपेन ही नहीं है, ये रियलिटी है कि फाइनेंशियल मेस हुई है, लॉ एंड ऑर्डर की प्रॉब्लम हुई है, ड्रग्स की प्रॉब्लम हुई है और ये सारे मुद्दे इन रियलिटी है और उसके अगेंस्ट सिर्फ एंटी इनकम्बेंसी नहीं है, लोगों में गुस्सा है। नहीं, ये सारा कुछ है, ये सबको पता है कि डिवीजन भी है, सारा कुछ है, लेकिन जो टीम है वो कांग्रेस की अच्छी है। क्योंकि जोक से या किसी ऐसी चीज़ से आप सिस्टम को ठीक नहीं कर सकते। जो काम सिस्टम ने करना है उसके लिए इंटेलिजेंस, विजन और डिटर्मिनेशन, ये सारी चीज़ें चाहिए।
और वो चीज़ें जो है वो कांग्रेस की टीम ने दिख रही है। दोआबा की जो पब्लिक है वो ज़्यादा समझदार है, वो इंटेलिजेंट फैसले लेती है, वैसे जो वोट है वो वेस्ट नहीं करती। वी विल फॉर्म ए गवर्नमेंट। కాంగ్రెస్ అభ్యర్థి ఫర్గత్ సింగ్ పై అకాలీదళ్ సరబ్జీత్ సింగ్ మక్కర్ ను పోటీకి పెట్టింది. అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్న మక్కర్ జలంధర్లోనే అత్యంత ధనికుడిగా పేరొందారు. కాంగ్రెస్ ఆపులకు దీటుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన తన వర్గం వారు సహా ఎన్ఆర్ఐలతో ప్రచారం చేయిస్తున్నారు. అకాలీదళ్ భాజపా కూటమి ప్రభుత్వం చేసిన పనులు చూసి ప్రజలు మరోసారి తమకే పట్టం కడతారని మక్కర్ విశ్వాసంతో ఉన్నారు. लेकिन जो एमएलए पहले था उसने यहाँ पे कोई ध्यान नहीं दिया और कुछ अच्छा नहीं किया। हमने 2 महीने में इतना काम किया, हर घर में अपनी हाजिरी लगवाई, और मेरा अपना शहर है, मेरे अपने लोग हैं, मेरा अपना घर है, इसका भी मेरे को बहुत बड़ा रिजल्ट मिलेगा कि सब लोग मेरे वोट मेरे को डालेंगे और तकड़ी चोन निशान पे डालेंगे। इनको वोट कांग्रेस को कोई नहीं डालेगा और झाड़ी पे कोई नहीं डालेगा। लोग क्या करेंगे, लोग कंपैरिजन करेंगे, कंपैरिजन में क्या लेंगे। वो कांग्रेस तो ना तो सेंटर में है ना किसी स्टेट में है, ऐसे ही वो झाड़ू वाले हैं। एक दिल्ली में सरकार बना ली, वहाँ पे दिल्ली में कुछ किया नहीं, लोग देखेंगे नहीं भी कौन कर पा रहा है, और आउटसाइडर को कोई वोट नहीं डालेगा। మాల్వా మాజా ప్రాంతాలకు భిన్నంగా దోవాబా ఎన్నికల సరణి ఉంటుంది. 33% ఉన్న దళిత ఓటర్లే ఇక్కడి భవిష్యత్తును నిర్ణయించేది. ముక్కోన పోటీకి ధీటుగా బీఎస్పీ పోటీ చేసినా ఓట్లు చీల్చడం తప్ప ఎన్నికలపైన ప్రభావం చూపడం లేదు. జలంధర్, పంజాబ్ నుంచి కెమెరామెన్ గౌరవ్ భరద్వాజ్తో కిరణ్, ఈటీవీ న్యూస్.